మహా శివరాత్రి సంబరాలైనటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం పొందారు. అలాగే స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు అనేటువంటి నిరంతరం జరుగుతూ వస్తున్నాయి. అయితే మనం అనుకున్నటువంటి సమయం ఆసనం అవుతుంది. స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం మరికొద్ది నిమిషాలలో స్వామివారు జ్యోతి దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి జ్యోతి దర్శనానికి అందరి పరిచరస్థాలు ధర్మ పరీక్షలైనటువంటి అభినవ ఝాన్సీ కలియుగ సత్యభామ సంప్రదాయ విద్వేషకుల పట్ల సింహ స్వప్నము భాగవతులకు కొంగు బంగారము శ్రీమతి సత్యభామ వారి చేత స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి జ్యోతి దర్శనము ప్రజ్వలమైనటువంటి అంగరంగ వైభవంగా మరికొద్ది గంటలో జరగబోతుంది. కావున యావత్ హిందూ బంధువులందరూ కూడా సమీప గ్రామ ప్రజలందరూ కూడా త్వరగా స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం చేరుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్న వీడియో ముఖంగా. అలాగే సత్యభామ గారిని ఎంతో మంది ఉదయం నుంచి కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు, మన వాళ్ళు అటెండ్ అవుతూనే ఉన్నారు. అలాగే సత్యభామ గారు కూడా దేవస్థానానికి మరికొద్ది నిమిషాల్లోనే చేరుకోబోతున్నారు. సత్యభామ గారు మన అందరం కూడా ఎంతో మంది కూడా మనం యూట్యూబ్లోనే చూసాము. అన్న మేము సత్యభామ గారిని కలవాలనుకున్నటువంటి వారు ఈరోజు స్వామివారి యొక్క పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క జ్యోతి ప్రజ్వలనలో ఈరోజు ప్రత్యక్షం అవ్వబోతున్నారు. ఈ యొక్క దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీలో పుష్పాచలం కొండపైన ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ద్వితీయ సంవత్సరంన మనం చేస్తున్నటువంటి మాఘ చతుర్దశి జ్యోతి దర్శనం అనేటువంటి అంగరంగ వైభవంగా జరగడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామంగా, అలాగే మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల మధ్య పూర్ణ కుంభంతో సత్యభామ గారికి స్వాగతం పలకడానికి మా తమ్ముళ్ళు అందరం కూడా మేము ఎదురు చూస్తున్నాము. సత్యభామ గారు మరి కొద్ది క్షణాల్లో రాబోతున్నారు అనేది మనము అందరం వేచి చూద్దాం.